ఛానల్ ఈ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే గతం గుర్తొచ్చిన దాసు ఇక దీపని బలవంతంగా చేపట్టుకొని లోపలికి తీసుకెళ్తూ ఉంటాడు. ఇక దీప అలాగే కార్తీక్, కాశీ, స్వప్న ఏంటి మావయ్య ఆగండి మావయ్య అని అందరూ కూడా ఇక దాసుని ఆపుతూ ఉన్నా ఇక దాసు మాత్రం ఎవరి మాటలు వినకుండా దీపని తీసుకొని లోపలికి వస్తూ ఉంటాడు. ఇంతలో గౌతమ్కి ఫోన్ రావడంతో ఇక గౌతమ్ అప్పుడే దీప పక్క నుంచి బయటికి వెళ్తాడు. కానీ దీప అది గమనించదు. ఇంతలోకి శివనారాయణ అలాగే జ్యోత్స్న, సుమిత్ర, పారిజాతం, దశరథ అందరూ కూడా దీపని దాసు చేపట్టుకొని లోపలికి తీసుకురావడం చూస్తారు. అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇదేంటి వీడు దీపనెందుకు లోపలికి తీసుకొస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక జ్యోత్స్న అయితే కొంపతీసి ఈ దాసుగాడికి గతం గుర్తొచ్చిందా, అందుకే దీపని తీసుకొని వస్తున్నాడా అంటే ఇప్పుడు వీడందరి ముందు నిజం చెప్తే నా పరిస్థితి ఏమైపోతుంది అని జ్యోత్స్న చాలా టెన్షన్ పడి భయపడిపోతూ ఉంటుంది. ఇంతలోకి దశరథ ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ, దశరథ వెళ్ళి వాడిని ఆపు, వాడేదో గొడవ చేసేలాగా ఉన్నాడు, వెళ్ళు అని వెనకాలే సరే నాన్న అంటూ దశరథ అయితే ఇక దాసు దగ్గరికి వెళ్తాడు. దాసు ఆగు, నీతో నేను తర్వాత మాట్లాడతాను. లేదన్నయ్య మీతో ఒక విషయం చెప్పాలి అన్నయ్య, మీరు అనుకున్నట్టు జ్యోత్స్న అని అంటూ ఉంటే అప్పుడే శివనారాయణ ఇక ముందుకి నడుస్తాడు. అలా నడవటంతో అక్కడే ఉన్న పూల ప్లేటు కింద పడుతుంది. ఆ సౌండ్తో ఒక్కసారిగా దాసు సైలెంట్ అయిపోతాడు. ఇక దీప, కార్తీక్ అందరూ కూడా దాసుని అలా చూస్తూ ఉంటే ఇక కాశీ ఏమో పదని నాన్న, వెళ్దాం పదని నాన్న అని చెప్పేసి అంటాడు. ఇక వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవడంతో జ్యోత్స్న, అమ్మయ్య ఈ సౌండ్ తాత టైంకి చేశాడు, గట్టి సరిపోయింది, లేదంటే ఈ దాసుగాడు ఈరోజు మొత్తం నిజాన్ని చెప్పేసేవాడు అని అనుకుంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే దాసు అలాగే కార్తీక్, దీప అందరూ కూడా బయటికి వస్తూ ఉంటారు. ఇక గౌతమ్ ఫోన్ మాట్లాడేసి రిలాక్స్ అవుతూ ఇక లోపలికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే గౌతమ్ దీప పక్క నుంచి వెళ్తాడు. కానీ దీప మాత్రం గౌతమ్ని గమనించదు. గౌతమ్ అయితే లోపలికి వెళ్తాడు. వెళ్ళేసరికి గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ అయితే ఇక దశరథతో, ఏంటి బావగారు నిజంగానే అతను మీ బ్రదరా? మరి ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు? ఎవరో అమ్మాయిని లోపలికి తీసుకొచ్చాడు, ఏం జరుగుతుంది ఇక్కడ, ఏంటి సార్ అని శివనారాయణ అడగగానే ఇక శివనారాయణ, నిశ్చితార్థానికి టైం అవుతుంది, ముందు నిశ్చితార్థం చూసుకుందాం, ఆ తర్వాత వాళ్ళ గురించి తీరిగ్గా మాట్లాడుకోవచ్చు అని దశరథ్ అయితే అంటాడు. ఇక గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ కూడా అవునవును నిశ్చితార్థం ముహూర్తానికి టైం అయిపోతుంది, పంతులు గారు మీరు చేయాల్సింది చేయండి అని వెనకాలే అయ్యా అమ్మాయి తల్లిదండ్రులు అలాగే అబ్బాయి తల్లిదండ్రులు ఇక్కడికి రండి అని చెప్పేసి అంటాడు. ఇంకా ఒక పక్కన కాశీ, స్వప్న దాసుని తీసుకొని బయటికి వస్తారు కదా. ఇక దాసుని చూసి, నాన్న మనం ఇక్కడ ఉండొద్దు, మనం ఇంటికి వెళ్ళిపోదాం పదండి నాన్న అని వెనకాలనే ఇక స్వప్న కూడా, అవును తిల్లు మావయ్య గారి పరిస్థితి చూస్తుంటే ఇక్కడ ఏదో గొడవ జరిగేలాగా అనిపిస్తుంది, వాళ్ళతో మాటలు పడే కన్నా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది అని చెప్పేసి స్వప్న అయితే అంటుంది. ఇంతలోకి కార్తీక్, స్వప్న అలా వెళ్ళకూడదు, ఫంక్షన్ కోసం వచ్చారు కదా, ఫంక్షన్ అయ్యే వరకు ఉండండి. అది కాదు బావా అని కాశీ అంటూ ఉంటే ఇక దీప, లేదు కాశీ మీ బావ చెప్తుంది నిజం, ఫంక్షన్ కోసం వచ్చి ఇలా మధ్యలో వెళ్ళిపోతే సుమిత్రమ్మ గారు అలాగే ఇంట్లో అందరూ కూడా బాధపడతారు, వాళ్ళ కోసమైనా ఫంక్షన్ అయ్యే వరకు ఉండండి, ముందు బాబాయ్ని తీసుకెళ్లి కుర్చీలో కూర్చోపెట్టు అని వెనకాలనే ఇక దాస్ అయితే తీసుకుని కాశీ అలాగే స్వప్న కుర్చీలో అయితే కూర్చోబెడతారు. ఇక కార్తీక్ ఏమో దాస అన్న మాటల్నే గుర్తు తెచ్చుకుంటాడు. విగ్రహానికి పూజలు జరగకుండా లోపల రాయికి పూజలు జరుగుతున్నాయి, వెళ్ళి నేను అందరి ముందు నిజం చెప్తాను, పదమ్మ దీప అంటూ దీపని పట్టుకుని వెళ్ళడం అదంతా కూడా కార్తీక్ గుర్తు తెచ్చుకుంటాడు. ఇక దీప, కార్తీక్ బాబు ఏమైంది అలా ఉన్నారు? దీప, మావయ్య అన్న మాటల్లో ఏదో అర్థం ఉంది, మావయ్య ఏదో చెప్పాలని చూస్తున్నాడు, నాకెందుకో అది ఏమై ఉంటుందో అర్థం కావట్లేదు. దేని గురించి కార్తీక్ బాబు? విన్నావా, లోపల రాయికి పూజలు జరుగుతున్నాయి, విగ్రహాన్ని బయటపడేశారు అని నీ చేతిని పట్టుకున్నాడు, అంటే లోపల జ్యోత్స్న నిశ్చితార్థం జరుగుతుంది, బయట నువ్వు ఇలా క్యాటరింగ్ చేస్తున్నావు, ఈ విషయం చెప్తే నేను నెత్తిన పెట్టి చూసుకుంటారు అని మావయ్య అంటున్నాడు. వీడి మాటలకి అర్థం ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు కార్తీక్ బాబు, బాబాయ్ తలకి గాయం అవటంతో జరిగింది మర్చిపోయారని డాక్టర్లు చెప్పారు కదా, అందుకే అలా మాట్లాడుంటారు. లేదు దీప, ఒకవేళ మర్చిపోతే మావయ్య మనల్ని కూడా గుర్తుపట్టేవాడు కాదు, మనల్ని గుర్తుపట్టాడు అంటే ఖచ్చితంగా మావయ్యకి గతం గుర్తొచ్చింది, ఆయన గతంలో ఏదో విషయం గురించి ఆయన చెప్పాలని చూస్తున్నాడు, దానివల్లే ఆయన తలకి కూడా గాయమైందని క్లియర్గా అర్థమవుతుంది. కార్తీక్ బాబు ఇప్పుడు ఉన్నవి సరిపోనట్టు మీరు కొత్తగా ఇంకొక అనుమానాన్ని పెంచకండి అని దీప అయితే అంటుంది.
ఇంతలోకి అప్పుడే సత్యరాజ్ అయితే ఇక అక్కడికి వస్తాడు. రాగానే ఇక కార్తీక్ దీప గుడ్ మార్నింగ్ సార్, హాయ్ సార్ అని అనగానే విన్నాను, మనకి శివనారాయణ క్యాటరింగ్ ఇచ్చాడని తెలిసింది, అందుకే ఒకసారి ఇక్కడికి వచ్చి వెళ్దామని వచ్చాను అని అంటూ ఉంటే ఇక దీప అవునా అండి, అవునమ్మా, మన గొప్పతనం మన శత్రువే పొగిడినప్పుడు అది నేను చూడాలి కదా, అందుకే వచ్చాను. క్యాటరింగ్లో ఎటువంటి ఇబ్బంది లేదు కదా. లేదు సార్ అని కార్తీక్ చెప్తూ ఉంటే అప్పుడే పారిజాతం ఏంటి లేదు, ఇక్కడ నుంచొని మాట్లాడటం తప్ప ఒక్క పనైనా మీరు సరిగ్గా చేస్తున్నారా? లోపల ఎంతమంది చుట్టాలున్నారు, వాళ్ళకి జ్యూస్ ఎవరు ఇస్తారు అని అంటూ ఉంటే ఇక దీప నేను ఇస్తానండి అని అంటుంది. ఇక కార్తీక్ దీప వద్దు, నువ్వు లోపలికి వెళ్తే ఏమవుతుందో నాకు తెలుసు. కార్తీక్ బాబు, సత్యరాజ్ గారు ఇక్కడే ఉన్నారు, మన గొడవలు మన క్యాటరింగ్ని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి దీప అయితే ఇక జ్యూస్ గ్లాసెస్ని తీసుకొని పారిజాతంతో పాటు లోపలికైతే వెళ్తుంది. ఇక ఇంతలోకి అప్పుడే పంతులు గారు మంత్రాలు చదువుతూ అమ్మా ఇక మీరు తాంబూలాలు మార్చుకోండి, తాంబూలాలు మార్చుకున్నాక అబ్బాయి అమ్మాయి ఉంగరాలు మార్చుకుంటారు అని అనగానే ఇక అక్కడే ఉన్న సుమిత్ర అలాగే దశరథ గౌతమ్ పేరెంట్స్ తాంబూలాల ప్లేట్ని మార్చుకుంటూ ఉంటే ఇక గౌతమ్ అలాగే జ్యోత్స్న అదంతా చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంతలోకి దీప అప్పుడే లోపలికి వెళ్తుంది. వెళ్ళేసరికి జ్యోత్స్న పక్కన కూర్చున్న గౌతమ్ని చూసి షాక్ అయిపోతుంది. వెంటనే ఇక తన చేతిలో ఉన్న ప్లేట్ని పక్కకి విసిరేసి ఆపండి అని గట్టిగా అరుస్తూ ఇక చేతిలో ఉన్న నిశ్చితాంబూలాల ప్లేట్నైతే విసిరి కొడుతుంది. దాంతో అందరూ కూడా షాక్ అయిపోతారు. గౌతమ్ని కాలర్ పట్టుకుని ఒరే దుర్మార్గుడా, నువ్వు జ్యోత్స్నని పెళ్లి చేసుకోబోతున్నావా, నిన్ను వదలనుండ్రా, ఎన్నాళ్ళకి నాకు దొరికావు అని చెప్పేసి ఇక దీప గౌతమ్ని చేసుకోబోతూ ఉంటే ఒక్కసారిగా సుమిత్ర ఇక దీపని ఆపుతుంది. దాంతో దీప అమ్మా మీకు వీడి గురించి అని అంటూ ఉంటే సుమిత్ర ఒక్కసారిగా దీప చంప పగలు కొడుతుంది. దాంతో దీప అలాగే అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇక సుమిత్ర ఏం చేస్తున్న దీప, నువ్వు తాంబూలాల ప్లేట్ని ఇలా విసిరి కొడతావా, అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అనగానే ఇక కాంచన దీప ఏమైంది నీకు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అనగానే లేదు సుమిత్రమ్మ గారు, నేను చెప్పేది వినండి. అవును, వీడు మంచివాడు కాదు, వీడు అమ్మాయిల జీవితాలని నాశనం చేసే దుర్మార్గుడు. వీడు ఎలాంటి దుర్మార్గుడో నా కళ్ళతో నేను చూశాను. అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకునేవాడు. వీడి చేతుల్లో ఎంతోమంది అమ్మాయిలు మోసపోయారు అని అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా గౌతమ్ పేరెంట్స్ ఆపుతావా, అసలు నువ్వేమనుకుంటున్నావు, వాడు మా కొడుకు, మా ఆయన ఈ ఊరికే కలెక్టర్, అలాంటి మా కొడుకును పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా, అసలు ఎవరి అమ్మాయి, ఏంటండి చూస్తూ అలా ఊరుకున్నారేంటి, బావగారు మీరేం మాట్లాడరేంటి అని చెప్పేసి దశరథని అనగానే ఇక శివనారాయణ ఇలాంటి అలగా జనం వస్తే ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు, అందుకే వీళ్ళని ఇక్కడికి పిలవద్దు అన్నాను, ఏం జరుగుతుందో చూసావుగా దశరథ అని శివనారాయణ అంటాడు. ఇక పారిజాతం కరెక్ట్గా చెప్పారండి, దీనికి నా మనవరాల మీద కళ్ళు, నా మనవరాల మీద ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చేయాలనుకున్నదే దీని బుద్ధి, అందుకే శుభంగా జరుగుతున్న నిశ్చితార్థాన్ని ఆపలేక చేతకాక ఇలా అబద్ధాలు చెప్తుంది అని అనగానే ఇక గౌతమ్ అమ్మయ్య వీళ్ళెవరూ నన్ను నమ్మటం లేదన్నమాట అని మనసులో సంతోషపడుతూ ఉంటే ఇక సుమిత్ర దీపానికి దండం పెడతాను, ఈ నిశ్చితార్థం ప్రశాంతంగా జరగని, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని అనగానే సుమిత్రమ్మ నేను చెప్తుంది నిజం, వీడు మంచివాడు కాదు, నా మాట వినండి అని అంటూ ఉంటే ఇక శివనారాయణ అయితే ఆపు దీపా, చాలిక నువ్వు ఇంటికి చేసినా మంచి చాలు, నీకు మేము మంచి చేస్తే నువ్వెప్పుడు కూడా ఈ ఇంటి కోరుకుంటున్నావు అని అనగానే ఇక దశరథ దీపా నీకు చేతులెత్తి దండం పెడుతున్నా, ఇక్కడి నుంచి వెళ్తావా అని అంటాడు. ఇక ఒక్కసారిగా పారిజాతం ఇది ఇంత మర్యాదగా చెప్తే ఎందుకు వెళ్తుంది దశరథ, దీనికి ఎలా బుద్ధి చెప్పాలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు కదా అని చెప్పి పారిజాతం అయితే ఇక దీప మెడ పట్టుకొని దీపని బయటికి గెంటుతూ ఉంటే ఒక్కసారిగా అప్పుడే కార్తీక్ అలాగే దాసు కాశీ స్వప్న అందరూ కూడా దీపని పారిజాతం మెడ పట్టుకొని బయటికి తీసుకురావడం చూస్తారు. ఇక ఒక్కసారిగా షాక్ అయి కార్తీక్ పరుగున అక్కడికి వస్తాడు. ఇంతలోకి దాసు కూడా ఇక దీపని పారిజాతం అలా మెడ పట్టుకొని గెంటేయడంతో ఒక్కసారిగా దీప అంటూ కార్తీక్ అరుస్తాడు. ఆ మాటతో దాసు ఒక్కసారిగా స్ట్రైక్ అవుతాడు. ఇక వెంటనే ఆవేశంగా అక్కడికి పరుగున వస్తాడు. రాగాన్లే దీప నేల మీద పడి ఉంటుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటికి వస్తారు. రాగాన్లే ఇక పారిజాతం చూడు,
అది నీ నీ స్థానం. ఇంకొకసారి ఈ ఇంట్లోకి రావాలని, ఈ ఇంట్లో వాళ్ళ మీద ఏదో ఒకటి చెయ్యాలని చూసావో ఇదే జరుగుతుంది, గుర్తుపెట్టుకో. చూడు, నువ్వు నా మనవరాలి కాలి గోటికి కూడా సరిపోవు. ఇంకొకసారి నా మనవరాలి జోలికి వచ్చావంటే ఇదే గతి నీకు పడుతుంది అని వెనకాలే ఇక శివనారాయణ, కరెక్ట్గా చెప్పావు పారిజాతం. చూడు, నువ్వు ఈ ఇంటి పని మనిషికి కూడా సరిపోవు. అలాంటిది నా మనవరాల మీద పగ తీర్చుకోవాలని ప్రయత్నిస్తే మాటలు కాదు, ఈసారి చేతల్లో చూపిస్తాను. పోలీసులకి అప్పగించి జీవితాంతం జైల్లో చెప్పుకుడు తినేలా చేస్తాను అని అంటాడు. ఇక కార్తీక్, శివనారాయణ గారు మీరేమంటున్నారో అర్థమవుతుందా మీకేనా? దీప ఏమైంది అని అనగానే కార్తీక్ బాబు అని అంటూ ఉంటే ఇక ఇంతలోకి సుమిత్ర, చూడు దీప, ఒకప్పుడు నేను నిన్ను కన్న కూతురు అనుకొని నేనే ఇంటికి నిన్ను తీసుకొచ్చాను. కానీ నేనే చెప్తున్నాను, మహాతల్లి నీకు దండం పెడతాను, ఈ జన్మలో మా ఇంటిలో కూడా నువ్వు రావద్దు అని సుమిత్ర అనడంతో ఒక్కసారిగా దీప షాక్ అయిపోతుంది. వెనుక ఉన్న దాస్ అయితే, ఆపండి, అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? ఈ ఇంటి మహాలక్ష్మి, ఈ ఇంటి వారసురాలు, మీ అందరికీ ఏకైక వారసురాల్ని ఈ ఇంట్లోకి రావద్దంటున్నారా? అసలు మీరు మతుండే మాట్లాడుతున్నారా అని దాసు అంటాడు. ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతుంది. ఏంటి దాసుగాడు మర్చిపోయాడుగా గతం, వీడి కొంపతీసి మళ్ళీ గతం గుర్తొచ్చిందా ఏంటి అని జ్యోత్స్న కంగారు పడిపోతూ ఉంటే ఇక పారిజాతం, ఒరే దాసు, నీకు పిచ్చేనా పట్టిందా ఏంట్రా? ఏం మాట్లాడుతున్నారా? ఈ అనామకురాలను పట్టుకొని ఏకైక వారసురాలు, మీ ముద్దుల బిడ్డ అంటూ పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? జ్యోత్స్నరా ఈ ఇంటి వారసురాలు కూతురు అని వెనకాలనే ఇక దాసు, చాలమ్మా, ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ కుటుంబాన్ని నమ్మించింది చాలు, ఇక ఇప్పటికైనా నిజం తెలియనియమ్మా అని అంటాడు. ఇక దశరథ, ఇక ఏం మాట్లాడుతున్నారా దాసు అని పారిజాతం అంటూ ఉంటే, నువ్వు దాచిన నిజమేనమ్మా. 25 ఏళ్ల క్రితం నువ్వు ఈ కుటుంబానికి చేసిన మోసం, అన్యాయం గురించమ్మా అని వెనకాలనే పారిజాతం షాక్ అయిపోతుంది. ఇక దశరథ, అంటే దాసు చెప్పాలనుకున్నది ఇప్పుడు చెప్పబోతున్నాడా? ఇప్పుడు జ్యోత్స్న పెళ్లి వాళ్ళ ముందు దాసు నిజం చెప్తే జ్యోత్స్న పరిస్థితి ఏమవుతుంది అని అనుకుంటూ ఉంటే ఇక దాసు, దశరథన్నయ్య, మీతో నేను చెప్పాలనుకున్న నిజం ఈరోజు మీకు ముందు నేను చెప్తున్నాను దశరథన్నయ్య. అవును, మీరు అనుకున్నట్టు జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు కాదు అని అంటాడు. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? తాగేసి ఇక్కడికి వచ్చావా? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు అని శివనారాయణ అంటాడు. లేదు సార్, నేను చెప్తుంది అక్షరాల నిజం. ఈ జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు, జ్యోత్స్న నా కూతురు, పారిజాతం మనవరాలు అని వెనకాలే అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక దీప అలాగే కాశీ, స్వప్న అందరూ కూడా దాసు వైపు చూస్తూ, నాన్న మీరు చెప్తుంది నిజమా? అవునరా కాశీ, నువ్వు ఒక్కడవే కాదు, ఈ జ్యోత్స్న నీకు సొంత అక్క అని వెనకాలే ఇక పారిజాతం, నా అయోమయం కొడుక్కి ఏమొచ్చింది, ఏం పోయే కాలం వచ్చింది? శుభమా అంటూ కూతురు పెళ్లి చేసుకుని ఆస్తి మొత్తం దాని పేరున రాయించుకునే సమయానికి వీడేంటి ఇలాంటి బాంబు పేల్చాడు అని కంగారు పడుతూ ఉంటే ఇక దాసు, అవును దశరథన్నయ్య, నేను చెప్తుంది అక్షరాల నిజం. 25 ఏళ్ల క్రితం నీకు, కళ్యాణికి ఒకేసారి పురుడు పోశారు డాక్టర్. అప్పుడు కళ్యాణికి అలాగే వదినకి ఇద్దరికి ఆడపిల్లలు పుట్టారు. కానీ మా అమ్మ కళ్యాణి బిడ్డని సుమిత్ర వదిన పక్కన పడుకోబెట్టి సుమిత్ర వదినకి పుట్టిన బిడ్డని చంపేమని కబేలాకి ఇచ్చింది. తర్వాత నా కూతురు చనిపోయిందని మిమ్మల్ని అందరినీ నమ్మించింది. కానీ నా కూతురు చనిపోలేదన్నయ్యా, జ్యోత్స్న నా కన్న కూతురు అని వెనకాలే సుమిత్ర, దశరథ షాక్ అయిపోతారు. ఇక దశరథ, దాసు నువ్వు చెప్తుందంతా నిజమేనా? అంటే నా కూతురు లేదన్నయ్యా, నీ కూతురు చనిపోలేదన్నయ్యా. మా అమ్మ కబేలాకి ఇచ్చి నీ కూతుర్ని చంపమని చెప్పినా వాడు ఆ బిడ్డని చంపలేక బస్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడన్నయ్యా. అవును, అప్పుడే నీ బిడ్డని ఒక మహోన్నత వ్యక్తి అక్కడి నుంచి తీసుకొని తన కూతురులాగా పెంచుకున్నాడు, తన కూతురులాగానే చూసుకున్నాడు. అలాగే తన కూతుర్ని ఒక అయ్య చేతిలో కూడా పెట్టాడు. కానీ వాడు పచ్చి దుర్మార్గుడయ్యా. ఆ దుర్మార్గుడు నీ కూతురి జీవితాన్ని నాశనం చేసింది కాక అష్ట కష్టాలు పెట్టి తనని ఇక్కడి వరకు తీసుకొచ్చేలా చేశాడు ఆ భగవంతుడు అని వెనకాలే ఇక సుమిత్ర, అంటే దాసు నా కూతురు ఎక్కడుందో నీకు తెలుసా అని వెనకాలే
తెలుసు వదినా, మీరు అందరూ కూడా అసహించుకుంటున్నారే అదే అని అంటూ ఉంటే ఇక కాంచన, దాసు అంటే నా మేనకోడలు ఇక్కడే ఉందా? ఉండడం కాదు చెల్లి, కాంచన నువ్వు ఎప్పుడు నా మేనకోడల్ని నా ఇంటి కోడల్ని చేసుకోవాలని ఆశపడుతూ ఉండేదానివి కదా, అదే నిజం చేశావు. ఏమంటున్నా దాసు? అవును కాంచన, నేను చెప్తుంది అక్షరాల నిజం. మీరందరూ అసహించుకుంటూ దూరం పెడుతూ ఈ ఇంటి గుమ్మం కూడా తొక్కద్దు అన్నారే. దీపే ఇంటి ఏకైక వారసురాలు, శివనారాయణ గారి మనవరాలు, దశరథ సుమిత్రుల కూతురు అని దాసైతే గట్టిగా అరిచి అందరి ముందు నిజం చెప్తాడు. అది విన్న అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక కార్తీక్ అయితే, ఏంటి దీప నా మరదలా అని అంటూ ఉంటే ఇక కాశీ, నాన్న అంటే దీపక్క? అవునరా కాశీ, దశరథన్నయ్య, ఈ నిజాన్ని నేను మీకు చెప్పడానికి వస్తే ఈ నిజం ఎక్కడ బయట పడుతుందన్న భయంతో నిజం తెలిసిన జోష్న నన్ను చంపాలని చూసింది. జోష్న నా తలపైన కొట్టి నన్ను చంపి ఈ నిజాన్ని నాతో ముగించాలని చూసింది. ఈ విషయం గురించి చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. జోష్న మీరు అనుకున్నట్టు మీ వారసురాలు కాదు, నా కన్న కూతురు. ఈ నిజం తెలిసి కూడా కన్న తండ్రినైన నన్ను ఆస్తి కోసం, డబ్బు కోసం చంపాలని చూసింది అని వెనకాలనే పారిజాతం, దాసు ఏమంటున్నారా నువ్వు? నీ తల మీద కొట్టింది, నేను చంపాలని చూసింది జ్యోత్స్ననా? అవునమ్మా, పాలు పోసిన పాము ఎప్పుడు విషమే చుమ్ముతుందని జ్యోత్స్న నిరూపించిందమ్మా అని వెనకాలనే ఇక ఒక్కసారిగా పారిజాత జ్యోత్స్న చంప పగలు కొడుతుంది. దాంతో జ్యోత్స్న, గ్రాని అని వెనకాలనే, నోరు ముయ్యవే, నేను ఇంటికి వారసురాన్ని చేయాలనుకుంది నా కొడుకుని ఈ శివనారాయణ అవమానించాడని, ఆ అవమానానికి ఏదో ఒక రకంగా నేను ఈ ఇంటి మీద పగ తీర్చుకోవాలని నా మనవరాల్ని ఈ కోట్ల ఆస్తికి వారసురాల్ని చేయాలి అనుకున్నాను. కానీ నువ్వు నా కొడుకునే చంపాలని చూశావు, నిన్ను వదిలిపెట్టనే అంటూ ఇక పారిజాతం జోష్నని కొట్టబోతూ ఉంటే సుమిత్ర ఒక్కసారిగా అడ్డుపడుతుంది. దాంతో అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక పారిజాతం, సుమిత్ర అని వెనగాలే, జోష్నని కొట్టాల్సింది మీరు కాదు అని చెప్పేసి ఒక్కసారిగా సుమిత్ర జోష్న చంప పగలగొడుతుంది. దాంతో మమ్మీ అని వెనకాలనే, నోర్మయ్, మమ్మీ అని పిలిచావో నేనేం చేస్తానో నాకే తెలీదు. నా పక్కనే ఉంటూ నా కూతురు నువ్వే అని నిన్ను అల్లార ముద్దుగా పెంచితే నా కూతురు దీప అని తెలిసి కూడా నేనే దీపని కొట్టేలా చేశావు, నేనే దీపని అసహించుకునేలా చేశావు. ఛీ, నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అని అనగానే ఇక దశరథ, జ్యోత్స్న నువ్వు దాసుని తలపైన కొట్టడం నా కళ్ళతో చూశాను, దాసుని చంపాలనుకోవడం అంతా నేను చూశాను. కానీ నిజం తెలిసే వరకు ఎదురు చూశాను. కానీ దాసుని గురించి నిజం చెప్పాక ఆశ్చర్యం వేస్తుంది. ఇలాంటి కూతురున ఇన్నాళ్ళు నా కూతురు అనుకున్నాను అని నాకు అసహ్యం వేస్తుంది అని అనగానే ఇక జ్యోత్స్న, తాత నువ్వేనా నా మాట విను అని జ్యోత్స్న శివనారాయణ దగ్గరికి రాగానే ఇక శివనారాయణ, నోర్మోయ్, నువ్వు నా మనవరాలివి కాదు, నువ్వెప్పుడు ఈ పారిజాతం మనవరాల్లాగానే పెరిగావు. ఏంటి అచ్చం దీని బుద్ధులని ఈ పారిజాతంలా ఉన్నాయి అని ఎప్పుడు కూడా నాకు నేను ప్రశ్నించుకునేదాన్ని. కానీ ఏ రోజు కూడా నిన్ను నా మనవరాల్లాగే చూసుకున్నాను. కానీ నువ్వు నాకు తాత అని పిలుస్తుంటేనే నా మీద తేళ్లు జల్లు పాకినట్టు అనిపిస్తుంది అని అనగానే ఇక సుమిత్ర, దీప అంటూ దశరథ ఇద్దరు కూడా దీప దగ్గరికి వెళ్ళి దీపని హక్ చేసుకుంటారు. ఇక దీప ఏడుస్తూ ఉంటే ఇంతలోకి శివనారాయణ, అమ్మ దీప, నువ్వు నా మనవరాలు అన్న నిజం తెలుసుకోలేక నా చేతులతో నిన్ను ఈ ఇంట్లోంచి బయటికి పంపించేశాను. నా నోటితో నిన్ను ఎన్నో మాటలు అన్నాను. అసలు ఈ ముసలోడు ఎన్నో తప్పులు చేశాడు, నన్ను క్షమిస్తావా తల్లి అని అంటూ ఉంటే దీప ఒక్కసారిగా, తాతయ్య గారు మీరు నన్ను క్షమాపణ అడగటం ఏంటి అని దీప ఎమోషనల్ అవుతూ ఉంటే ఇక అది చూసిన కాంచన, దీప, కార్తిక్ అందరూ కూడా చాలా సంతోషపడతారు. ఇక కాంచన అయితే, వదిన నా మేనకోడలే నా ఇంటి కోడలైంది, నాకెంతో సంతోషంగా ఉంది అని అంటూ ఉంటే ఇక పారిజాతమేమో జ్యోత్స్న వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక జ్యోత్స్న మెల్లగా అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే ఇక దశరథ, ఆగు జ్యోత్స్న, నిన్ను ఇలా వదిలేస్తే ఎప్పటికైనా నువ్వు దీపకి ఏదో ఒక ప్రమాదాన్ని తలపెడతావు, నిన్నిలా వదలకూడదు. ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేసి పోలీసులకి పిలిచించి మిమ్మల్ని ఇద్దరిని అరెస్ట్ చేయిస్తాను అని అనగానే ఇక పారిజాతం, దశరథ ఎంతైనా నేను, నోర్బై, దీనికి మూల కారణమే నువ్వు,
నువ్వు జైలుకి వెళ్లకుండా ఎలా ఉంటావు? దశరథ, ఇద్దరిని పోలీసులకు అప్పగించు అని శివనారాయణ అంటాడు. ఇక దశరథ్ అయితే పోలీసులకి ఫోన్ చేసి జ్యోత్స్న అలాగే పారిజాతాన్ని అరెస్ట్ చేస్తాడు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఏ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి